నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? మేము అందరం బాగున్నాం. సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది. మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్, సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ ఇంచుమించు 4వ తారీఖు మొదలవుతుంది. ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి. యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం. ఏ ఇంట్లో ఉన్నాయి, ఏమేమి రాశిలో ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, మనం గురువు గురించి మాట్లాడుకుంటాం. గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు. అలాగే మనకి మార్స్ అంటే ఏంటి, మేషానికి అధిపతి. ఆయన ఏమో ఇక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట, అంటే మనకి మిథునంలో. అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి, మనకి సింహానికి. ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ 4th కి 5th కి అలా దిగుతున్నారు అనమాట. తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు. అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ లో మనకి కుంభంలోనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ 18th వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు. మళ్ళా ఆయనేమో తులాకి వెళ్తున్నారు సెప్టెంబర్ 18th కి. రవి ఏమో మనకి సెప్టెంబర్ 16th కి కన్యకి దిగుతున్నారు అనమాట. అలాగే బుధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకు వస్తున్నారు, సింహానికి వస్తున్నారు. సో ఇవి గ్రహచారాలు. మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి. జనరల్ గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం, ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది, అంటే 30 రోజులకి మాట్లాడుకుంటున్నాము. సో ఈ గ్రహచారం పట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి. సో అందరికి మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ వృశ్చిక రాశికి, మేష రాశికి చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే సో మంత్లీ కాబట్టి 30 రోజులకి సంబంధించి కాబట్టి కుజ, బుధ, రవి, శుక్రుల్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు మొత్తం అన్ని చూసుకుంటాం. ఎందుకంటే అరే కేతు, రాహు కూడా చూసుకోవాలి కదా, మేజర్ గ్రహాలు. ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి, గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలని ఎక్కువ తీసుకుంటాం, అంటే పరిణామానికి ఎక్కువ తీసుకుంటాం. ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్లీ ఏది జరిగినా 1 minute లో జరుగుతుంది, ఒక్క రోజు చాలు కదా. అదే కరెక్టే. బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ అదే మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు. అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలత వచ్చింది, లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి, లేకపోతే మనీ వెళ్ళిపోవడం, అలాగే సంపద పోవడం కానీ, లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కానీ, లేకపోతే ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగం మార్పిడి కానీ, ఇలాంటివి జరిగినప్పుడు అందరికీ కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. వీటన్నిటికీ మనం చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పరిహారాలు చేయాలి, రెమెడియల్ మెషర్స్ చేయాలి. అదే తప్పక లాంగ్ టర్మ్ చేయాలి కదా. రెమెడియల్ మెషర్స్ ఇవాళ చేసి రేపు అయిపోవాలి, నువ్వు అన్నట్టు క్షణాల్లో అయిపోయే విషయాలు కాదు కదా. సో లాంగ్ టర్మ్ చేయాలి కనుక తప్పక అన్ని రాసుల వారికి. మరి తులా రాశి వారికి ఎలా ఉండబోతుంది సుధ గారు సెప్టెంబర్ మాసం? సెప్టెంబర్ మాసం వీళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే మనకి గోచారం చూస్తామంటే గురు సంచారం అంత బాగాలేదు, అష్టమంలో కదా, అష్టమంలో ఉన్నారు. అండ్ ఆల్సో మనకి శని కూడా రిట్రోగ్రేడ్ అయ్యి మనకి 4th house ని చూస్తున్నట్టు అవుతుంది. అర్ధాష్టమం అనే అనుకోగల కంఫర్ట్ లెవెల్ తగ్గుతుంది కదా. సో అలాగే మనం చూసామంటే మదర్తో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ పెద్దలు అని చెప్తా. అందుకనే మదర్ అని పర్టికులర్గా చెప్పకుండా, స్పెసిఫిక్గా చెప్పకుండాను. కానీ వీళ్ళకి శుక్రుడు ఇప్పుడేమో ఏంటంటే నీచిపడి ఉన్నారు, మనకి తెలుసు, 12వ ఇంట్లో ఉన్నారు. సో ఖర్చు అనేది జరుగుతూనే ఉంది, అంటే ఆగస్ట్ అంతా జరుగుతోంది. మనం సెప్టెంబర్ గురించి మాట్లాడుతున్నాం కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ ద సెప్టెంబర్ ఓన్ హౌస్కి అంటే రాశికి వస్తున్నారు కనుక, అధిపతి కనుక
తప్పక వీళ్ళకి ఆ టైం నుంచి మెరుగుపడే ఛాన్సెస్, దేంట్లో ఆర్థికంగా మెరుగుపడే ఛాన్సెస్, అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంచెం వస్తుంది. ఇప్పుడు చూసామంటే కంఫర్ట్ లెవెల్ కూడా తక్కువ, అలాగే ఆపర్చునిటీస్ కూడా తక్కువ కనిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేది వస్తుంది. వేచి ఉండాలి అని చెప్తాం. అందుకనే ఏంటి, రెమెడియల్ మెషర్స్ చేయడం కానీ, లేకపోతే ఒక పూజ చేయడం కానీ, పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం కానీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసినప్పటికీ ఆ టైంకి తప్పక మంచి రోజులు వచ్చినప్పుడు మనం ఏం చూసుకోగల అదే జరుగుతుంది. అలాగే మనం చూసామంటే నిరుద్యోగులకు కూడా ఆ టైంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే చాలా అల్లకల్లోలంగా ఉంది బయట. సో ఉద్యోగాలు ఉంది. అయినప్పటికీ వీళ్ళకి కొంత అంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చి సెటిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే మనకి కుజుడు ఇక్కడ ఉన్నారు, 9వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ శుక్రుడు ఎప్పుడైతే ఓన్ హౌస్ లోకి వస్తారో. అదొకటి కాకుండా ఖర్చు అనేది కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకు ఖర్చు పెడతారంటే తప్పక హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ కంఫర్ట్ లెవెల్ తగ్గింది, ఇక్కడ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు రవి దిగుతున్నారు 12. అలాగే మనం చూసామంటే బుధ సంచారం మనకి ఎక్కడ జరుగుతోంది, మనకి 11వ ఇంట్లో జరుగుతోంది. తప్పక అటు డబ్బు వస్తుంది, డబ్బు వెళ్ళిపోతుంది. అయ్యయ్యో, చేతి నిండా సంపాదిస్తున్నావు, చేతి నిండా ఖర్చు పెడుతున్నావు అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఇది మనం మాట్లాడుకునే సెకండ్ హాఫే మాట్లాడుకున్నాం. సో ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. బిజినెస్ పీపుల్కి మాత్రం తప్పక ఏంటంటే కొత్త బిజినెసెస్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ దాంట్లో కూడా ఏంటంటే జాగ్రత్తగా ఎంచుకోవడం రైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సంచారాలు ఈ నెలలో అంత బాగాలేదు. వీళ్ళు మాత్రం లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా వస్తాయి. అంటే లోన్స్ తీసుకునే ఒక పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈఎంఐలే ఈ కాలంలో, కానీ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ వస్తున్నాయి. అలాగే వీళ్ళకి ఏంటి సూచన అంటే ఎవరి దగ్గర సాక్షి సంతకాలు కానీ అవన్నీ పెట్టద్దు ఈ నెల. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వద్దు. ఎందుకంటే మనకు తెలుసు లగ్నాధిపతి నీచిపడి ఉన్నారు. అలాగే ఇవి కూడా ఏంటంటే మిగతా గ్రహాలు కూడా అంత మంచి పొజిషన్లో లేరు. అంటే 7th Lord 9th లో ఉన్నాడు కనుక కొంతవరకు దాంపత్య జీవితం అనేది అనుకూల పరిస్థితి, కుటుంబ పరంగా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మన రెమెడియల్ మెషర్స్ చెప్పుకోవాలంటే తప్పక లక్ష్మీ గణపతికి, ఎందుకంటే శుక్రుడికి మన రూపం చెప్పింది కూడా లక్ష్మీదేవినే. సో ఎవ్రీ ఫ్రైడే కొలవడం అనేది మంచిది. అలాగే మనకి తెల్ల తామర పూలతోటి కానీ కలువ పూలు కానీ పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. శనీశ్వరుడికి మనం జపం చేయడం కానీ లేకపోతే దానం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆన్ సాటర్డేస్. బ్యూటిఫుల్ అండి. డెఫినెట్ గా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ డెఫినెట్ గా చాలా బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి మంచి ఉత్సాహంతో వెయిట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్లీ రైట్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.